ప్రభునందు అత్యంత ప్రియులైన మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ని ఆధారం చేసుకుని ప్రసంగి గ్రంథం 7, 8 కార్యారంభము కంటే కార్యాంతము మేలైనటువంటి ఈ భాగాన్ని అనుసరించి ఈ చివరి దినాలంటే మనము హోషేయ గ్రంథాన్ని మనం తలుస్తూ ఉన్నాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము పోయిన పాఠంలో మనము 6 వరకు మనం చూసినాము. లోక జ్ఞానాన్ని గురించి, దైవికమైనటువంటి జ్ఞానాన్ని గురించి. ఈ దినమున మనం మరి ఒక వచనాన్ని 4వ అధ్యాయంలో నుంచే చదువుకుంటాం. 7వ వచనం, తమకు కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసిరి గనక వారి ఘనతను నీచ స్థితికి మారుస్తును. గమనించండి, ఈ విషయాలు నేను పోయినసారి కూడా నేను గుర్తు చేస్తూ వచ్చినాను. ఎవరి దినాలు ఈ దినాలు అనంటే 1వ అధ్యాయము 1వ వచనంలో చెప్పినట్లు ఇశ్రాయేలు యొక్క రాజు లేక యూదా రాజులు ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినముల్లో యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలో బేయేరు కుమారుడైన యోషయాకు ప్రత్యక్షమైన ఎవరు ఇశ్రాయేలుకు రాజు ఎవరు? యెరోబాము. ఇతడు మొదటి యెరోబాము కాదండి, నెబాతు కుమారుడు కాదు, ఇతడు యెహోయాషు కుమారుడు. ఇతని గురించి దయచేసి మీరు తర్వాత మీరు చదువుకోండి. ఎక్కడ ఉంటుంది ఇతని గురించి? ఎట్లా అంటే 2వ రాజుల గ్రంథము, 2వ రాజుల కొన్ని విషయాలు. అందుకనే ఈ దినాలలో రాజ్య పరిపాలన అంతా మారిపోయింది. మన యొక్క సంఘాలను నడిపించేటువంటి నాయకత్వం అంతా కూడా ఏమైనారంటే ఇట్లాంటి కాలములోనే ఉన్నాము అనేటువంటి విషయాన్ని. కాబట్టి ఈ రోజుల్లో మనుషులు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారు అనంటే యెరోబాము యొక్క కాలం 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 23 నుండి కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఈ రాజుల కాలంలోనే మనకు యోనా కనబడతాడు. నేను చదువుతున్నాను 23 నుంచి. యూదా రాజును యోవాషు కుమారుడైన అమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడు యెరోబాము షోమ్రోన్లో ఏలను ఆరంభించి 41 సంవత్సరములు ఏలినాడు. 41 సంవత్సరాలు. అందుకొరకనే వాళ్ళు కూడా అక్కడ పరిపాలిస్తూ వచ్చినటువంటి దినాలు యూదా రాజులు. ఆ కాలంలో జరిగినటువంటి సందర్భం ఏమిటి అనంటే 24వ వచనం, ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపమును విడవక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించను. చూసినారా? ఇతని గురించి మనకు వివరంగా అర్థం కావాలంటే నెబాతు కుమారుడు ఇశ్రాయేళ్లకు రాజ్యం చీలిన తర్వాత మొట్టమొదటి రాజు యెరోబాము రాజు. ఆ కాలములో ఏది జరిగినదో అదే ఈ రాజు కాలం, ఈ 2వ యెరోబాము కాలంలో కూడా జరిగినది. 25వ వచనంలో గత్పేరు ఊరివాడైన అమితైకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు ఆ మాత్రం పోవు మార్గం అనుకొని. ఈ కాలంలోనే మనకు యోనా ప్రవక్త కనబడతాడు. తర్వాత 26వ వచనంలో ఏలైన అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయకులు ఎవరునూ లేకపోయిరట. ఎందుకు? 27వ వచనము, యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదాయను. ఎంత భయంకరం! ఇశ్రాయేలు పేరు ఆకాశం కింద నుండకుండా తుడిచివేయనని యెహోవా సెలవిచ్చినను కనుక యెహోవాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించినాడంట. ఎంత ఘోరమైనటువంటి విషయాలు! అందుకనే మనం ఏం చూస్తున్నాము అంటే బైబిల్లో కొన్ని ఘోరమైనటువంటి పాపాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఆ పాపాల విషయాన్ని మనం చూస్తే మనము సమయం సరిపోదు. కాబట్టి ఇక్కడ కూడా ఏమైపోయిందంటే ఘోరమైనటువంటి జీవితంలోకి వచ్చేసినారు. యెరోబాము కాలంలో యాజకుల యొక్క పరిపాలన లేదు. సొంత వారికి నచ్చినటువంటి వారిని యాజకులుగా పెట్టుకున్నాడు. యెరోబాము తన ఇష్టానుసారంగా విగ్రహాలను చేస్తూ దేవుని ప్రజలను గొప్ప నష్టాన్ని కలుగజేసినటువంటి కాలంలో ఈ యెరోబాము కూడా అంతే. ఈరోజు మన యొక్క పరిపాలన ఎట్లా ఉంది? ప్రపంచంలో తీసుకోండి, ఇదే మోసకరంగా ఉంది. సంఘాల్లో తీసుకోండి, ఇదే 2వ యెరోబాము కాలము లేక మొదటి యెరోబాము కాలము లాగానే ఉన్నారు. అంతేకాదు ఆ దినాలు ఎట్లున్నాయటంటే 7వ వచనం, కలిమి కలిగిన కొలది వారు నా ఎడల పాపం చేశారు. ఈ రోజుల్లో సమృద్ధి ఉంది, ఒకప్పుడు సమృద్ధి లేదు.
ఆ రోజుల్లో భక్తి ఉంది, విశ్వాసం ఉంది, దేవుని మీద ఆధారపడ్డాం. ఇప్పుడు ఏముందంటే కలిమి ఎక్కువైపోయింది కాబట్టి తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల పాపము చేసి. ఈ రోజుల్లో కలిమి, డబ్బు ఎక్కువైపోయింది, ఆస్తి ఎక్కువైపోయింది, అంతస్తులు ఎక్కువైపోయినాయి, పేరు ప్రఖ్యాతులు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఏమైందంటే పాపం ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఈ పాపాలు చాలా విషయాలు ఉన్నాయండి, చాలా విషయం. ఎందుకంటే డబ్బు లేకపోతే ఏది ఉండదు. ఫ్యాషన్ ఎక్కువైపోయింది, కారణం ఏంటి అంటే నటన ఎక్కువైపోయింది, కారణమే డబ్బు. ఒకప్పుడు చెప్పగలం, చాలా విషయాలు చెప్పగలం. 2000 అవతల ఇంత ఫ్యాషన్ లేదు, ఇంత నటన లేదు. అంతేకాదు, ఒక మీటింగ్ గమనించండి, మేము కూడా ఈ సహవాసంలోనికి 80లో వచ్చినాం, 1980లో వచ్చినాము. ఆ దినాల్లో దేవుని దాసుల కాలంలో మేము చూస్తూ వచ్చినాం. నేను కూడా 94 నుండి మ్యారేజ్ రిజిస్టర్ని, ఎన్నో పెళ్లిళ్ళు చేసినా. నేను కూడా ఎన్నో పెళ్లిళ్ళు మాకంటే పెద్దవారు చేస్తుంటే మేము చూసినాం. పెళ్లి అయిపోయిన తర్వాత ప్రమాణాలు చేపించే వాళ్ళు ఆయన చేసేది ఇంత భోజనం పెడితే అయిపోయేది. ఇప్పుడు ఏమైపోయింది, పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో కేక్ కటింగ్ అంట, దానికి ఒక మీటింగు. ఏంటిది? విగ్రహారాధన కాకపోతే, ఈ ఆచారాలు కాకపోతే ఏమండి చెప్పండి? బర్త్డేలు అయితే ఎన్ని దిక్కుల్లో దేవుని దాసుల ద్వారా కేకులు కట్ చేసినారండి. ఇప్పుడు ఏమైందండి? ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే కలిమి ఎక్కువైపోతా ఉంది కాబట్టి ఏం చేస్తున్నా, ఆడ చూసి ఏడ చూసి. మేము కొన్ని దిక్కులో చూస్తుంటే చిన్నపిల్లలు కూర్చోబెట్టి మీటింగ్ ఏంటంట, ఓనీల మీటింగ్ అంట, ఓనీలు వేసుకోవడానికి కూడా మీటింగ్ అంట. డబ్బు ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా ఏం జరుగుతుంది? అన్ని ఆచారాలు, అన్ని పద్ధతులు, ఇవన్నీ చేస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. సమయం పెట్టి వెళ్తున్నాం కాబట్టి కలిమి ఎక్కువైపోయిన కొలది ఏమవుతుందంటే భక్తి తగ్గిపోయి పాపము ఎక్కువైపోతా ఉంది. ఇక్కడ ఇశ్రాయేల్ అందరూ కూడా ఏం చేస్తూ వచ్చినారు చూడండి, ఏం చేసినారు. మనం మొదటి భాగంలో గమనించినాం. ఏమైంది? 2వ వచనంలో అబద్ధ సాక్ష్యం పలుకుట, అబద్ధమావట, నరహత్య చేయుట, దొంగిలించట, వ్యభిచారం. ఇక్కడి నుంచి ఈ 7వ వచనం కానించి చూస్తే వ్యభిచార స్వభావం కనబడతా ఉంది. తర్వాత 8వ వచనంలో నా జనుల పాపములు ఆహారంగా చేసుకుందరు గనుక జనులు మరి అధికంగా పాపం చేయవాలని కోరుదంట. ఏముంది? ఈ రోజుల్లో ఆహారముగా తినే తిండిలాగా అయిపోయింది పాపము, ఆహారం చేసుకుంటున్నారంట. 9వ వచనంలో కాబట్టి జనులు ఎలాగో యాజకులకు అలాగే సంభవిస్తుంది. యాజకులు కూడా అంతే. యెరోబాము కాలంలో నిజమైన యాజకులు లేరు, వారికి నచ్చినటువంటి వారిని యాజకులుగా పెట్టుకున్నారు. ఈ దినాల్లో కూడా కరెక్ట్ దైవ సేవకుడు, పిలుపు కలిగినటువంటి దేవుని సేవకులు తక్కువ. 2000 నుంచి ఇతరులకు వచ్చినటువంటి వారికి భక్సింగారు తెలియదు, సేవా విధానమే తెలియదు. కాబట్టి ఏమైనారంటే వచ్చినటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళకు నచ్చినట్టుగా తమకు స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులు, 2వ తిమోతి పత్రికలో చెప్పినట్లు అలాంటి బోధకులు, వాళ్ళకు సంఘాల గురించి చింత లేదు. మేము మా కుటుంబం బతికితే చాలు. వాళ్ళు కూడా ఎట్లా చెప్తారు, నీకు అవన్నీ అనవసరం, వాళ్ళు ఎటుపోయినా పోనీ, నష్టమైపోని, నీకు అవసరం లేదు, నీ వాక్యం ఏదో నువ్వు చెప్పుకొని పో, నువ్వు దిగిపో, అంతే, నీకు ఇచ్చేది ఇస్తామన్నటువంటి దినాల్లో ఉన్నాం, చూస్తూ ఉన్నాం. నష్టపోవద్దు. అందుకని ఏమంటాడట, యాజకులకు కూడా అదే జరుగుతూ ఉంది. యాజకులకు అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయుదును. 10వ వచనం వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసిన తృప్తి పొందక యుందురు. వ్యభిచారం చేసిన అభివృద్ధి నొందక ఉండి భోజనం చేసినా కూడా తృప్తి లేదు ఈ రోజుల్లో. కాబట్టి యాజకులారా, దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకునేటువంటి వారులారా, యాజకులు అనగానే ఓన్లీ సేవకులే అనుకోబాకండి. ఈ రోజుల్లో మన సహవాసంలో వచ్చిన విషయం ఏంటంటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో రాజులైన యాజక సమూహము, సేవకులు లేకుండా దేవుని సేవ చేసే వాళ్ళు ఉన్నారు. మీరు కూడా జాగ్రత్త, సేవకులే అనుకోబాకండి, సేవకులు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ రోజులు ఎవరైనా అంటే వీళ్ళకంటే ఎక్కువ వాళ్ళు యాజకులుగా చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు క్రమమో వాళ్ళు ఎరిగితే వాళ్ళకు బాగుంటుంది. అందుకని ఇప్పుడు ఏమైనా రాజులైన యాజక సమూహం. కాబట్టి అందరూ పరిచర్య చేసే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏమైపోయినారంటే నీ అర్పణము, నీ బలి ఏ విధంగా దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా. అందుకనే లేకపోతే మనకు జరిగేటువంటి పరిణామము భయంకరమైనటువంటి విషయం అని చెప్పగలము. 11వ వచనము వ్యభిచార క్రియలు చేయొచ్చు, ద్రాక్షరసము పానం చేయుటయు మద్యపానము చేత వారు ఏమయ్యారు, మతి చెడిపోయింది. పాపములలో మత్తు
ద్రాక్షారసము కంటే మత్తు ఏంటంటే వ్యభిచారపు మత్తు. ఒకడు తాగుడుకు అలవాటైనా మానడు, వాడు బానిస అయితే మానడు. వ్యభిచారానికి పాపానికి వాడు బానిస అయినా కూడా వాడు మానడు. ఇది గొప్ప మత్తు. 12వ వచనం, నా జనులు తాము పెట్టుకున్న కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయను. వ్యభిచారము వారిని తప్పింపగా వారు దేవుని విసరించి వ్యభిచరింతుడు. ఇదంతా కూడా నండి చాలా విషయాలు రాయబడ్డాయి. 13వ వచనంలో పర్వత శిఖరముల మీద బళ్ళు అర్పింతుడు, కొండల మీద ధూపం వేయుదుడు, సింధూర వృక్షాల కింద, చీనారు వృక్షముల కింద, మస్తక వృక్షముల కింద నీడ మంచిదని అచ్చటనే ధూపం వేది. ఇది మంచిది అది మంచిదని చెప్పేసి. అందువల్లనే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడన్లు వ్యభిచారులైరి, జనులు తామే వ్యభిచారులుగాను కూలుదురు. జనులు తామే వ్యభిచారులుగాను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయొచ్చు. బలులను అర్పింతుడు గనుక మీ కుమార్తెలు వేశ్యలగునట్టు నేను వారిని శిక్షించును, మీ కోడన్లు వ్యభిచరింతుడు. ఎంత భయంకరమైన విషయం! బట్టి వ్యభిచరించడం బట్టి నేను వారిని శిక్షించును. వివేచన లేని జనము నిర్మూలమగును. ఏం లేదో దేవుని జ్ఞానం లేక, దైవికమైన జ్ఞానం లేక కూలిస్తురు. వివేచన లేక జనము నిర్మూలం అవుతారండి. దయచేసి గమనించండి. ఈ నిర్మూలం కాకముందే, నష్టం కాకముందే ఈ దినాలలో సంఘాలను పరిపాలించే మనము, దేవుని సేవ చేసేటువంటి వాళ్ళు, బాధ్యత గల వారు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఏ విధంగా మనం మన యొక్క సేవను నడిపిస్తూ ఉన్నాం, మనం ఎట్లా పరిచయం జరిగిస్తూ ఉన్నామో మనము ఎరగవలసిన వారంగా ఉంటాం. 15వ వచనం, ఇశ్రాయేలు నీవు వేశ్యవైతివి అయినను యూదా పాపములో పాలు పొందకపోవును గాక. గిల్గాలుకు పోవద్దు, బేతేవానికి పోవద్దు, యెహోవా జీవము తోడని ప్రమాణం చేయొద్దు. పెయ్య మొండితనము చూపునట్టు, ఎద్దులు పెయ్యలు ఉంటాయి కదా, పెయ్య మొండితనము చూపునట్టు ఇశ్రాయేలు వారు మొండితనం చూపి ఉన్నారు. ఈ దినాలలో ఎంత మొండితనము, ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని బైబిల్తో బోధించినా, ఎన్ని మీటింగులు పెట్టినా ఏం లేడు. పెయ్యి అంటే మొండి తిరిగిందంట. ఈ దినాల్లో ఎంత మొండితనము! దేవుని వాక్యానికి లోబడినటువంటి దినాల్లో ఉన్నాం. మొండితనం చూపినారు కనుక విశాల స్థలమందు నేను మేయు గొర్రె పిల్లలకు సంభవించినట్టు దేవుడు వారికి సంభవింపజేయును. ఏంటి సంభవిస్తున్నాడు? మొండితనం, శిక్ష. 17వ వచనం, ఎఫ్రాయిము విగ్రహంతో కలుసుకుందంట. పోయింది, భక్తి పోయింది, దేవుడు పోయినాడు. విగ్రహారాధన అంటే శరీర సంబంధం విగ్రహారాధన కాదు, కానీ ఆత్మీయంగా మనము ఏదైతే దేవుని కంటే ఎక్కువగా చూస్తున్నామో, దేన్ని గౌరవిస్తున్నామో, దేని కొరకు ప్రాముఖ్యత ఇస్తున్నామో, ఒకవేళ కలిమికి ఇస్తున్నాం ఈ రోజుల్లో. నాకు తెలుసు, కలిమి డబ్బు కొరకు, ఆస్తి కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, ఎక్కడ చూసినా ఇవి కావాలని లోక సంబంధిక వాటిని మనకు విలువించి దైవికమైనటువంటి విధానాన్ని మనము తోలనాడిన వాళ్ళంగా ఉంటున్నాం. ఇవన్నీ కూడా విగ్రహారాధనకు గుర్తుగా ఉంటుంది. కాబట్టి ఎఫ్రాయిము విగ్రహంతో కలుసుకొని పోయిందంట. వాని అలాగున్నే ఉండనిమ్మంటున్నాడు. వారికి ద్రాక్షరసము చేదాయను, ఒకని ఒళ్ళు తెలియని వారు మానక వ్యభిచారం చేయువారు, వారికి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దాన్ని ప్రేమించరు. సిగ్గుమాలిన వారంటే ఈ రోజుల్లో అబద్ధాలు ఆడుతూ ఉన్నాం, పరిపాలన చేస్తూ ఉన్నాం, అబద్ధాలు ఆడుతూ ఉన్నాం, లేక తప్పుడు పద్ధతిలో వచ్చేసినాము, మేమే అధికారులు, మాకు ఆర్డర్ ఉంది అంటున్నాము. ఇది కరెక్టా? సిగ్గుమాలినటువంటి విషయం ఏది కూడా అర్థం కావడం లేనటువంటి సంగతిలో ఉన్నాం. సిగ్గుమాలిన వారై అవమానకరమైన దాన్ని ప్రేమింతురు. సుడిగాలి జనులను చుట్టుకొని పోవును, తాము అర్పించిన బళ్ళను బట్టి వారు సిగ్గునొందుతురు. మన దేవుడు మనం అర్పించే ఆరాధనలు, మనం చేసే ప్రార్థనలు, మనం అర్పించేటువంటివి దేవుడు ఇష్టపడుతున్నాడా, లేక నీ ఇష్టానుసారంగా ఉంటున్నామా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటుంటే మనము దేవుని యొక్క జ్ఞానమును మనం కలిగి ఉందాం. అందుకనే వాదించినాడంట, వింటే మేలుంది. ఎందుకు ఈ విషయం చెప్పబడుతుంది ఈ విధంగా అంటే, హోషేయ గారి ద్వారా దేవుడు వారికి బోధిస్తున్నాడు. తెలియజేసే ఉద్దేశం ఏంటంటే, మొండికి తిరిగిందంటే మొండి తిరగబాకండి, విధేయత చూపండి, లోబడండి అని. కాబట్టి ఈ మాటలు వింటుంటే మనము ఈ భయంకర దినాలలో ఉన్నాం. దేవుని బిడ్డలుగా గమనించి జరిగేటువంటి కూడా ఎక్కడ చూసినా వ్యభిచారాలు సంఘాల్లో చూస్తున్నాం. ఇది లోక సంబంధ విషయం కావచ్చు, శరీర సంబంధ విషయం కావచ్చు. గమనించి ఏదైతే దేవుని దృష్టిలో పాపమని మనకు అగుపడుతుందో, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి, దేవుని ఆత్మని కలిగి జీవితంలో సరి చేసుకుని ఈ మిగిలినటువంటి శేష జీవితంలో దేవుని కొరకు జీవించే వారముగా తీర్మానం కలిగి ఉందాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, భాగాన్ని అనుసరించి నిజంగా మా తండ్రి
ఇజ్రాయేల్ ప్రజలు, ఎఫ్రాయిం వాళ్ళు మా తండ్రి ఎన్ని చెప్పినా, దైవజనుల ద్వారా చెప్పినా వాళ్ళు వినలేదు. ఆ దినాల్లో యెరోబాము కాలంలో కూడా వాళ్ళు అట్లాంటి వాళ్ళనే తయారు చేసుకున్నారు కాబట్టి వారు కూడా నష్టపోయినారు. అందుకనే ఇలాంటి దైవజనుని మీరు ఏర్పాటు చేసుకున్నారు. కనికరించి భయంకర దినాల్లో ఉన్నాం. మా తండ్రి సత్యాన్ని కలిగి సత్యాన్ని గ్రహించి నీ కొరకు జీవించడానికి నీ బిడ్డలకు మాకు సహాయపడమని వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనతోనే దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయడం మనందరూ తోడైయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.